వ్యతిరేక ఓటు చీలితే ప్రతిపక్షాలకి ఎంత డ్యామేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ప్రమాదాన్ని పసిగట్టిన జనసేనాని పవన్ ప్రతిపక్షాల్ని ఏకం చేయడంలో సక్సెస్ అయ్యారు. పవన్ కారణంగా కూటమి భారీగా సీట్లు దక్కించుకోనుందా? వైసీపీ డేంజర్ జోన్లో పడిందా? 20% పైగా జనసేన బలం పెరిగిందా? ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనం ఏ బటన్ నొక్కారు? ఎవరి వైపు గాలి వీచింది? కూటమి పాస్ అయిందా? ఓట్ల బదిలీ సంపూర్తిగా జరిగిందా? అధికార వైసీపీ ఎత్తుగడలకు ధీటుగా కూటమి అభ్యర్థులు సక్సెస్ పథాన నడిచారా? అనుకున్నట్లుగానే జన ఆమోదం పొందారా? ఈ ప్రశ్నలన్నింటికీ కూటమిలో అవుననే సమాధానం వినిపిస్తోంది. ముచ్చటగా 3 సక్సెస్ అయ్యిందా? పోలింగ్ ముగిసిన ఫలితాలకు ఇంకా సమయమున్నా ఎక్కడ చూసినా అన్ని పార్టీల్లోనూ ఈ ఎన్నికల్లో ఎవరి పోకడ ఎలా సాగింది? జనం ఏవైపు మొగ్గు చూపారు? అన్నీ అనుకున్నట్టుగానే గాలి వీచిందా? లేదా పథకాల వైపు వెళ్ళిందా? ఇప్పుడు అందరి తర్జన భర్జన ఇదే. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పక్షాలు ప్రచారంలో ఎంత దూకుడుగా వ్యవహరించాయో అంతే దూకుడుగా జనం కూటమి వైపు మొగ్గు చూపారా? పరస్పరం ఓటర్లు పొత్తువైపు మొగ్గారా? అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జనసేనాని పవన్ చేసిన ప్రయత్నం సఫలమైందంటున్నారు రాజకీయ పరిశీలకులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా క్లిష్టమైన దశలో టీడీపీని కలుపుకుని ముందుకు అడుగులు వేశారు. జనసేన, టీడీపీ, బీజేపీ పక్షాలు ఉమ్మడిగా కలిసి పనిచేశాయి. ఎక్కడా ఈ 3 పార్టీలు విభేదాలకు దిగలేదు. ఇంకోవైపు ఈసారి జనసేన బలం కూడా భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. టికెట్ల విషయంలో కొన్ని చోట్ల చిన్న చిన్న అసంతృప్తులు వచ్చినా అవన్నీ ఎన్నికలకు ముందే సద్దుమణిగిపోయాయి. కూటమి శ్రేణులంతా ఐక్యమత్యంతో కలిసి పనిచేయడంతో ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా కూటమి పార్టీలకు మేలు జరిగిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఏపీలో జనసేన ఒక పొలిటికల్ ఫోర్స్గా మారుతోంది. ఆ పార్టీ కెపాసిటీ ఏంటి అన్నది 2019లో కొంతమేర తెలిసింది. నాడు ఓట్లు చీల్చిన పార్టీగా జనసేన నిలిచింది. అలా తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బేసింది. 100కు పైగా మాత్రమే సీట్లు రావాల్సిన వైసీపీ ఖాతాలో 151 సీట్లు వచ్చి చేరాయంటే ఈ చీలిక ప్రభావం చాలానే ఉంది అని అంటారు. అలా ఓట్ల చీలిక జరగకూడదనే ఈ ఎన్నికల నాటికి పవన్ ప్రతిపక్షాలను ఏకం చేశారు. ఇదిలా ఉంటే ఈ రోజుకు జనసేన గ్రాఫ్ ఏపీలో పెరిగింది అని అంటున్నారు. 2019 ఎన్నికల్లో కేవలం 7% మాత్రమే పరిమితమైన జనసేన బలం ఇప్పుడు 3 రెట్లు పైగానే పెరిగిందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి ఎక్కువగా జనసేనలోకి వలసలు జరిగిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా 2019 తర్వాత ఈ 5 ఏళ్లలో కొత్తగా ఓటు వచ్చిన యువతలో దాదాపు సగానికి పైగా పవన్ అభిమానులే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తానికి జనసేనకు పెరిగిన బలం, అలాగే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలకపోవడం, ఇలా అనేక అంశాలు ఎన్నికల్లో కీలకంగా పనిచేశాయని అంటున్నారు. ఇదంతా వైసీపీని డేంజర్ జోన్లోకి నెట్టేసిందని అంటున్నారు. మరి ఈసారి వచ్చేది వైసీపీనా, కూటమినా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు ఎదురు చూడాల్సిందే.